హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్‌నైతే ఎవరు స్కిప్ చేయొద్దండి. చాలా ఇంపార్టెంట్. మీలో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వినాల్సిందే. బేసిక్‌గా నేనే చెప్పానులెండి మొన్న. అంటే అదేంటంటే మీలో ఎవరికైనా సరే ఒక స్పెసిఫిక్ రీడింగ్ కావాలి ఆర్ ఒక టైప్‌లో రీడింగ్ చేస్తే బావుంటుంది అనుకుంటే మీ సజెషన్స్ కామెంట్స్‌లో పెట్టండి అని చెప్పాను. నేనేంటంటే మోస్ట్‌లీ కామెంట్స్ చూస్తాను. బట్ కొన్ని ఏవైనా మిస్ అవ్వచ్చు. బట్ రీసెంట్ టైమ్స్‌లో నేను చూస్తున్న కామెంట్స్ ప్రకారం కొంతమందేంటంటే ఈ ఇయర్‌లో మ్యారేజ్ అవుతుందా లేదా? లేకపోతే ఈ ఇయర్‌లో గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా? ఆర్ పర్టిక్యులర్‌గా అనుకున్న పర్సన్‌తో పెళ్లవుతుందా లేదా? ఇలాంటి రీడింగ్స్ ఏవో చేయమని అడుగుతున్నారండి. అదంతా ఓకే. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. స్పెసిఫిక్ డీటెయిల్స్ లేకుండా రీడింగ్ చెప్పడానికి అవ్వదండి. ఆఫ్‌కోర్స్ టారో అనేది అసలు ఫస్ట్ ప్రిడిక్షన్ కాదు. టారో అనేదేంటంటే మీ సిట్యుయేషన్స్‌కి గైడెన్స్. అంటే ఇలా మీరు చేస్తే అలా మీరనుకున్నది జరగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తది. ఎనర్జీస్ అనేవి ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి కాబట్టి డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ దాని ప్రకారమే ఏదైనా మాట్లాడడం జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఈ టారో కార్డ్ రీడింగ్ అయితే అదే. అంతేకాని అది క్లియర్ కట్‌గా ఇలానే ఇదే సంవత్సరంలో ఇప్పుడే జరుగుతుంది అని మీకు ఎలాంటి ప్రిడిక్షను ఇవ్వదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక పర్సన్ స్పెసిఫిక్ డీటెయిల్స్ లేకుండా ఆ పర్సన్ ఎవరో స్పెసిఫిక్‌గా తెలియకుండా మ్యారేజ్ లేకపోతే జాబు అనే బిగ్ థింగ్స్ గురించి రీడింగ్ చెప్పలేమండి. అది ఎందుకు అంటే, ఇప్పుడు కార్డ్స్ ఈ పర్టిక్యులర్ జనరల్ రీడింగ్ అంటే చాలా మంది ఎనర్జీస్ పిక్ చేసుకుంటాయి. ఎందుకంటే ఒకేసారి మల్టిపుల్ పర్సన్స్ చూస్తారు. దానివల్లే కావాలంటే మీరు చూసుకోండి కొంతమందికి 70% రెసోనేట్ అవుతుంది. కొంతమందికి 80, కొంతమందికి 100% రెసోనేట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను చెప్పింది మీకు రెసోనేట్ అవుతున్నప్పటికీ కూడా మీ లైఫ్‌లోనేంటంటే కొన్నిసార్లు అది ఎగ్జాక్ట్‌గా జరగడం కానీ, కొన్నిసార్లు ఏంటంటే అది జరగకపోవడం కానీ, ఇలా కూడా అవుతుంటది. బట్ దానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ నేను చెప్పింది కానీ మీకు రెసొనేట్ అయితే గైడెన్స్ ప్రకారం మీరు ఫాలో అయితే జరుగుతదండి. కొంతమందికేంటంటే మేబీ అలా జరగకపోవచ్చు వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి. బట్ ఏదైనా ఒక కలెక్టివ్ రీడింగ్ అన్నప్పుడు చాలా మంది ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి కాబట్టి ఎగ్జాక్ట్‌గా ఒక పర్సన్‌కి ఇదే జరుగుతుంది అని చెప్పడం అయితే కష్టం. బేసిక్‌గా నేను మీకొకటే చెప్తానండి. అదేంటంటే ఇవన్నీ మీ లైఫ్‌లోని గైడెన్స్‌గా మీరేంటంటే డెఫినెట్‌గా ఫాలో అవ్వచ్చు. మీకు అర్థమైందనుకుంటున్నాను. అందుకే నేనిక్కడ ఏం చెప్తున్నానంటే, అందరికీ యూజ్ అయ్యే రీడింగ్ అన్నంత మాత్రాన స్పెసిఫిక్‌గా ఇలానే ఇదే అనే రీడింగ్ అయితే జనరల్ రీడింగ్‌లో చేయడానికవ్వదు. నేను బేసిక్‌గా అందుకే రీడింగ్స్ చేసినప్పుడేంటంటే గైడెన్స్ లాగా చేస్తూ ఉంటాను. ఈవెన్ నేను కెరియర్ రిలేటెడ్ రీడింగ్స్ చేస్తున్నాను. ఫినాన్సెస్ రిలేటెడ్ రీడింగ్స్ చేస్తున్నాను. చక్రాస్ రిలేటెడ్ రీడింగ్స్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నానంటే, ఇవన్నీ కూడా మీ లైఫ్‌లోని అంటే మీరు వెళ్తున్న పాత్ అనేది కరెక్టా కాదా? మీరసలు ఎలాంటి పాత్‌ని చూజ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైతే దాని ప్రకారం మీరు కరెక్ట్‌గా వెళ్తారు. మీ లైఫ్‌లో అంటే కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు అని మాత్రమే. బట్ ఇదే జరుగుతుంది అని మాత్రం ఇక్కడైతే మీకు తెలీదండి. నేనింత డీప్‌గా ఎందుకు చెప్తున్నానంటే మీరు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. మేబీ అంటే టైమ్ టు టైమ్ కొత్త సబ్‌స్క్రైబర్స్ వస్తుంటారు కాబట్టి, కొత్తగా వీడియోస్ చూస్తుంటారు కాబట్టి, చాలా మందికేంటంటే ఈ ఓల్డ్ వీడియోస్ చూడరు. వాళ్ళకందుకే ఇవన్నీ తెలీదు. మళ్ళీ ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందనే ఒక క్లారిటీ కోసమే నేనేంటంటే ఇదంతా కూడా చెప్పానండి. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్‌ని స్కిప్ చేయకుండా వినండి. అది విన్న తర్వాత కూడా మీకింకా డౌట్ ఉంటే అప్పుడు మీరేంటంటే కామెంట్ సెక్షన్‌లోని మీ డౌట్స్‌నయితే పెట్టొచ్చు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇంట్రడక్షన్ పార్ట్‌ని స్కిప్ చేస్తున్నారండి. అందుకే వాళ్ళకేం అర్థం అవ్వట్లేదు. పర్టిక్యులర్‌గా ఇది ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు నేమ్స్ రిలేటెడ్‌గా నేను రీడింగ్ చేస్తున్నాను కదా! అలాంటి దగ్గరలో వాళ్ళ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. సో, అంటే మీరు ఇంట్రడక్షన్ పార్ట్ వింటే అవేవి కూడా మీరు అంటే పర్టిక్యులర్‌గా ఏంటి అనయితే అడగరు. సో, మోస్ట్‌లీ మీకు డౌట్ ఉన్న ప్రతిసారి మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే చూడడానికే ట్రై చేయండి. అండ్ ఇంకా ఫస్ట్ మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే
నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, సో ఇలాంటి రీడింగ్ అయితే నేను ఎప్పుడూ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. నాకు తెలిసి అంటే వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మోస్ట్‌లీ పిక్ ఏ కార్డ్ రీడింగ్ 3 సెట్స్ తోనే చేస్తూ వచ్చాను. బట్ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్. సో ఈ పార్ట్‌ని మరి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. బట్ ఇది వింటారనే నేను అనుకుంటున్నాను. సో మీలో చాలా మందికి లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటదండి. పర్టిక్యులర్‌గా ఏ ప్రాబ్లము లేకుండా హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేసే వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో కూడా ఉంటారు. అంటే ఇలా ముందుకు వెళ్ళాలా? అలా ముందుకు వెళ్ళాలా? అసలు ఇలా చేయాలా? అలా చేయాలా? అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇఫ్ మీ సిట్యుయేషన్‌లో కానీ మీకు 2 ఆప్షన్స్ ఉంటే అంటే డెఫినిట్‌గా ఇలా ఒక దారుంది. అలా ఒక దారుంది. సో, 2 దారులు ఉన్నాయి. ఏ దారిలోకి వెళ్తే బావుంటుంది అనుకోని మీరు ఆలోచిస్తున్నట్టయితే పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ మీకోసమేనండి. ఇఫ్ మీ లైఫ్‌లో మీకు 2 ఆప్షన్స్ లేవు అని అనుకుంటే మరి నేను చెప్పేదేం లేదు. రీడింగ్‌ని మీరు స్కిప్ చేసుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు మీకు ఒక సిట్యుయేషన్ ఉన్నప్పుడు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో, ఇలా చేయాలా? అలా చేయాలా? అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది సెకండ్ ఆప్షన్ అండి. అంటే ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అన్నమాట. సో, లెఫ్ట్ పాత్‌లోకి వెళ్తే ఏమవుతుంది? రైట్ పాత్‌లోకి వెళ్తే ఏమవుతుంది? ఇది రీడింగ్ అండి. బేసిక్‌గా ఏదో ఒక పాత్‌నే చేసుకోవాల్సుంటుంది. ఇప్పుడు మనకొక సిట్యుయేషన్ ఉన్నా 2 చేసేయలేమండి. ఏదో ఒకటే చేయాల్సిన పరిస్థితుంటుంది. సపోజ్ ఒక సిట్యుయేషన్‌లో విడిపోవాలా? కలిసుండాలా? అనే కాన్సెప్టే ఉందనుకోండి. సో, అక్కడ 2 ఆప్షన్సే ఉన్నట్టు కదా! అలా మీరేంటంటే మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా లెఫ్ట్, రైట్ అంటూ 2 ఉన్నాయి. సో, మీరు లెఫ్ట్ పాత్‌ని చేసుకుంటారా? లేకపోతే రైట్ పాత్‌ని చేసుకుంటారా? అనేది మీ ఇష్టం అండి. ఇఫ్ మీరేంటంటే 2 వినాలనుకున్న మీ ఇష్టమే. అంటే ఈ పాత్‌లోకి వెళ్తే ఏమవుతుంది? ఆర్ ఈ పాత్‌లోకి వెళ్తే ఏమవుతుంది? మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. అంటే నాకైతే పర్టిక్యులర్‌గా మీ సిట్యుయేషన్ ఏంటో తెలీదండి. ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీ పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు. బట్ నేను కార్డ్స్ ప్రకారమే ఏదైనా మాట్లాడతాను కాబట్టి సో, నాకు అంటే యూనివర్స్ ప్రకారం ఏ మెసేజెస్ ఛానెల్ అవుతాయో అదే నేను మాట్లాడతాను. సో, మీరు దాని ప్రకారం డిసైడ్ చేసుకోవచ్చింకా. మీ డెసిషన్ అనేది అల్టిమేట్ అండి. ఎవరు కూడా మిమ్మల్ని ఏంటంటే ఇదే చేయండి అని డైరెక్ట్ చేయరు. ఈవెన్ యూనివర్స్ కూడా మీకు డైరెక్షన్ చూపించదండి. కేవలం మీరేంటంటే ఒక డెసిషన్ ఇది కరెక్ట్ అని తీసుకున్న తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అని చెప్తుంది. సో, అలానే ఇది కూడా సో, ఈ లెఫ్ట్ పాత్‌ని చేసుకున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి? ఆర్ ఈ రైట్ పాత్‌ని చేసుకున్న వాళ్ళకి ఏంటి పరిస్థితి అనేదైతే చూద్దాం. ఇంకా మీకు ఫుల్ కన్‌ఫ్యూజన్ లాగా అనిపిస్తే మీరు క్రిస్టల్స్ ప్రకారమైనా చేసుకోవచ్చు. లేదా చెప్పాను కదా! 2 చూడొచ్చు. ఇది ఫస్ట్ కార్డ్ సెట్‌కి రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఆర్ ఎల్స్ ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమే. సో, మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదా! ఇఫ్ 2 ఆప్షన్స్‌లో ఇది ఫస్ట్ ఆప్షన్ అని మీకు అనిపించినప్పుడు ఇది చేసుకొని ఉంటారు కదా! అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, సెకండ్ ఆప్షన్ అనేది ఏదైనా కూడా అవ్వచ్చు. సో, మీరేం చేస్తారంటే ఈ రీడింగ్ చూడకముందు జస్ట్ ఒక 2 సెకండ్స్ మీ ఐస్ క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని మీ సిట్యుయేషన్ మొత్తం మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి. వీడియో పాజ్ చేసుకోండి ఆ టైంలోని. సో, ఒక్కసారి మీ సిట్యుయేషన్‌ని రీకలెక్ట్ చేసుకొని, సో, ఇది ఏ ఆప్షన్ అనేది మీరు ఫస్టే డిసైడ్ అయిపోండి. ఇది లెఫ్ట్ పాత్ అండి ఆఫ్‌కోర్స్. కానీ ఈ లెఫ్ట్ పాత్‌లోని మీరు ఏ ఆప్షన్ పెట్టుకుంటారు అనేది అంటే మీకున్న సిట్యుయేషన్ బట్టి మీరు ఫస్ట్ డిసైడ్ అయ్యి, ఆ తర్వాత మీ ఐస్‌ని ఓపెన్ చేసుకొని, అప్పుడు మీరేంటంటే ఈ రీడింగ్ చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో దట్ మీకు అర్థమవుతుంది. అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకెలాంటి గైడెన్స్ ఇస్తుంది? ఇఫ్ ఈ పాత్‌లోకి వెళ్తే మీ సిట్యుయేషన్ అనేది ఏ విధంగా చేంజ్ అవ్వచ్చు? అసలు ఇది గుడ్ ఆప్షనేనా? కాదా? క్లియర్‌గా చెప్పాలంటే అది. అసలు చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పాత్ ఎవరైతే చూస్ చేసుకున్నారో సో బేసిక్‌గా ఇది ఏంటంటేనండి, మీరు పాస్ట్‌లోనే ఆలోచించారు. మీకెందుకో కానీ ఈ ఆప్షనే కరెక్ట్ అని అనిపించిందండి. ఇక్కడ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. మీరు అనుకున్నట్టుగా మీరేంటంటే హ్యాండిల్ చేసుకోగలరు అని ఫీల్ అయ్యారు. అట్‌లీస్ట్ మీకు జరిగే డ్యామేజెస్ కానీ అంటే మీరు ఫేస్ చేసే ఛాలెంజెస్ అనేవి కొంతవరకైనా తగ్గుతాయి. మీరేంటంటే మరీ అంత స్ట్రగుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనైతే మీకు అనిపించింది. ఈ పర్టిక్యులర్ అంటే ఈ ఆప్షన్ 1 ఎవరైతే ఫస్ట్ ఆలోచించారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో మీకిదేంటంటే కంఫర్టబుల్‌గా అనిపించిందండి. ఇదే కరెక్ట్ అని కూడా అనిపించింది. బట్ అంటే మీరు ఎప్పుడైతే కరెక్ట్ అని బిలీవ్ చేసారో, ఇంకా ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం ఈ విధంగానే మనం ముందుకు వెళ్దాం అనుకున్న టైంలోని మీకేంటంటే మళ్ళీ డౌటొచ్చిందండి. కొన్ని అంటే అనుకున్నట్టుగా ఇక్కడ జరిగినట్టుగా నాకు అనిపించట్లేదు. సో దానివల్ల మళ్ళీ మీరేంటంటే ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వడం స్టార్ట్ అయింది. లైక్ ఏంటంటే ఈ ఆప్షన్ మంచిదా? ఇంకొక ఆప్షన్ ఉంది. లైక్ ఆప్షన్ 2 అనేది మంచిదా? ఇలా మీరేంటంటే ఆలోచించుకోవడం స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మీకేంటంటే ఇలా చేయాలా? అలా చేయాలా? అనేదైతే ఫుల్‌గా ఇంకా కన్‌ఫ్యూజనే. మీ ప్రయారిటీస్ ఏంటో మీకు అర్థం అవ్వలేదండి. ఈ పాత్‌ని మీరేంటంటే ఫస్ట్ అయితే బెస్ట్ అని అనుకున్నారు. ఎందుకంటే మీకిక్కడ కొన్ని కరెక్ట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరని బిలీవ్ చేశారండి. బట్ మీరేంటంటే వన్స్ ఇందులోకొచ్చిన తర్వాత మీరు అంత పాజిటివ్ చేంజ్ కానీ మీరేంటంటే అంత అంటే ఔట్‌కమ్‌ని పాజిటివ్‌గా చూస్తారు అనే హోప్ కానీ ఇంకా క్రియేట్ అవ్వలేదు. మొత్తానికి ఏదో జరిగింది. సో దానివల్ల మీరేంటంటే ఇలా చేయాలా? అలా చేయాలా? ఇలా వెళ్తే మంచిదా? అలా వెళ్తే మంచిదా? అనుకోని ఆలోచనలో ఉండిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ పాత్‌లో వెళ్ళాలంటే భయమేస్తుందండి. ఎందుకంటే మీరిక్కడ సరెండర్ అయిపోయే పరిస్థితి వస్తదేమో, ఇది ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్ ఏమో, లేకపోతే ఇదేంటంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తుందేమో, అంటే మీరిక్కడ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారో అనే భయం మీకు స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ ఆప్షన్‌ని చూస్ చేసుకోవాలని ఉంది కానీ, మీరెందుకో కానీ భయపడుతున్నారు. మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరు, నా వల్ల అవ్వదు అనుకుంటున్నారు. అంటే ఇక్కడ తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇదొక గుడ్ ఎండింగ్ అని మీరు ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇది బ్యాడ్ ఎండింగ్ అవుతది. అసలు ఈ పాత్‌ని చూస్ చేసుకుంటే చాలా వరకు ట్రబుల్స్ ఫేస్ చేయొచ్చు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇదేంటంటేనండి పర్టిక్యులర్‌గా ఈ పాత్ ఎవరైతే చూస్ చేసుకుంటారో క్లియర్ కట్‌గా కర్మని ఇండికేట్ చేస్తుందండి. అంటే ఈ పాత్‌లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ కర్మని క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. క్రియేట్ చేసుకోవడం కాదు, క్లియర్ చేసుకుంటారు. అంటే దానికి రీజన్ ఏంటి అంటే ఈ పాత్ అనేది అంత ఈజీగా ఉండదండి. అండ్ ఔట్‌కమ్ కూడా 100% పాజిటివ్ గానే వస్తుంది. మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేలా ఉంటుంది అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఈ పాత్‌లోని మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, మీలో కొంత ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూడడం కానీ, థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, లైక్ మీలో కాన్ఫిడెన్స్ రావడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా కష్టంగానే ఉంటుంది. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే లైఫ్‌లో లెర్నింగ్ ప్రాసెస్ అనేది చాలా హార్డ్‌గా ఉంటుందండి. సో, మీరు కూడా అలానే ఈ పాత్‌లో ఉన్నప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. మీకు అంటే ఇప్పటికైతే అవేకెనింగ్ జరగలేదు. బట్ వన్స్ ఈ పాత్‌ని మీరు చూస్ చేసుకొని ఈ విధంగానే మీరు అన్నీ చేస్తున్నప్పుడు మీలో ఆ అవేకెనింగ్ కూడా జరుగుతుందండి. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్ ఏంటో నాకు తెలీదు. కానీ నేను కార్డ్స్ ప్రకారం మాట్లాడుతున్నాను కాబట్టి ఇక్కడ నాకు కనిపించిన దాని ప్రకారం ఇక్కడ మీరేంటంటే ఒక పర్సన్ సపోర్ట్ కానీ మీకిక్కడ ఎవరైనా కోఆపరేట్ చేయడం కానీ అలాంటివి కూడా జరగవండి. సో, ఇదంతా ఎందుకు అంటే మీ కర్మని క్లియర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటివన్నీ అంటే మీరు అనుకోవచ్చు. మేమెందుకండి తెలిసి అలాంటి పాత్‌ని చూస్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఇక్కడ కర్మని అంటే క్లియర్ చేసుకోవాలి. ఎంత పెయిన్ తీసుకోవాలి, ఎంత స్ట్రగుల్ అంటే మేము ఇప్పటికే లైఫ్‌లో చాలా సఫర్ అయ్యాం. ఇంకా ఇదంతా మా వల్ల అవ్వదు అని మీరు అనుకుంటున్నట్టయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాత్‌ని చూస్ చేసుకొని ఎవరైతే కర్మని క్లియర్ చేసుకుంటారో వన్స్ ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లోని అంటే ఇక్కడ మేజర్‌గా కర్మని క్లియర్ చేసుకున్నారు కాబట్టి, ఆ సిట్యుయేషన్స్‌లో వాళ్ళేంటంటే తక్కువ కర్మని ఫేస్ చేస్తారండి. బట్ ఈ పాత్‌ని ఇప్పుడు చూస్ చేసుకోకుండా మీరేంటంటే ఇంకొక పాత్‌ని చూస్ చేసుకొని ఒకవేళ మూవ్ అయిపోయినా సరే, స్టిల్ మీరేంటంటే అక్కడైనా సరే ఇంకొక సైకిల్ బిగిన్ అయిన తర్వాతైనా కర్మని క్లియర్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే లైఫ్‌లోని ఈ సైకిల్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయండి. ఒక పర్సన్ సోల్ పర్పస్ ఏంటి? వాళ్ళు రీఇన్‌కార్నేట్ అవ్వడానికి కర్మని క్లియర్ చేసుకోవడమే. పాస్ట్ లైఫ్‌లో నుంచి మనం తెచ్చుకున్న కర్మ అనేది ఇప్పుడు క్లియర్ చేసుకోవాలి. సో, అది ఏంటంటే ఏదో ఒక రకంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ పాత్‌ని మీరు చేసుకుంటే మీకదే జరుగుతుంది. అందుకే ఇక్కడేంటంటే ఎనర్జీస్ అనేవి ఇంటెన్స్‌గా
నాకు తెలిసి ఈ పాత్‌ని చూస్ చేసుకోవాలంటేనే మీకు ఆల్రెడీ ఆ ఫియర్ అయితే ఉంది. ఎక్కడ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో, ఎక్కడ మీరు సఫర్ అవుతారో, ఎక్కడ అంటే ఇక్కడ థింగ్స్ అనేవి హారిబుల్‌గా ఉంటాయో అని మేబీ అనిపిస్తూ ఉండొచ్చు. ఇఫ్ నేను చెప్తుంది కానీ మీకు రెసొనేట్ అవుతున్నట్టయితే మీరు సెన్స్ చేస్తుంది రియలేనండి. ఈ ప్రాసెస్‌లోని మీకు చాలా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ ఏం జరిగిపోతుందో అంటే పర్సన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తారేమో ఇఫ్ పర్సన్‌కి సంబంధించిన సిట్యుయేషన్ అయితే. ఆర్ ఇక్కడ అంటే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వదేమో, ఇది ఫెయిల్ అయిపోతుందేమో, ఈవెన్ ట్రై చేసిన ఇలాంటి ఫీలింగ్స్ కూడా వస్తూ ఉండొచ్చు. కానీ ఈ పాత్‌ని చూస్ చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ లైఫ్‌లోని చాలా వరకు కర్మాని క్లియర్ చేసుకుంటారండి. సో, అది యాక్చువల్‌గా గుడ్ ఆప్షన్ అండి. ఎవరైతే ఇక్కడ అంటే ఈ ప్రాబ్లమ్, పెయిన్‌కి భయపడుతున్నారో లైఫ్‌లో అంటే ఈ సిట్యుయేషన్ కాకపోయినా సరే మీరు ఇంకొక దగ్గరైనా సరే ఇలా క్లియర్ చేసుకోవాల్సుంటుంది. అదేదో ఇప్పుడే మీరేంటంటే దీనికి రెడీ అయిపోయి నేను చేసుకుంటాను. నేను ఎలా అయినా సరే స్ట్రాంగ్‌గా ఉంటాను. ఇది ఎప్పటికైనా నాకు తప్పదు కదా! అని అనుకుంటే ఈ పాత్‌నే చూజ్ చేసుకుంటారు. బట్ ఇఫ్ ఇది అంటే లేదు లేదు నేను హ్యాండిల్ చేయలేను. ఇలాగ కర్మ క్లియర్ అవ్వడం నాకిష్టం లేదు. లేకపోతే నేను ఇంకేదైనా పాత్‌ని చూజ్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే సేఫ్‌గా ఉంటాను కదా! అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం. ఎందుకంటే ఏదో ఒక రోజు తప్పదండి. అలా అని చెప్పి ఇదేంటంటే మీరు సఫరింగ్ అని అనుకోవాల్సిన అవసరం లేదు. మీ కర్మ క్లియర్ అయిన తర్వాత డెఫినెట్‌గా మీరు హ్యాపీగా ఉంటారండి. అంటే మరి ఆ ప్రాసెస్ మాత్రం అలా ఉంటుంది. కొంచెం టఫ్‌గా అండ్ మీలో కూడా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావడం కానీ, మీ పర్సనాలిటీ చేంజ్ అవ్వడం కానీ, మీరు స్ట్రాంగ్ అవ్వడం కానీ, అవేకెన్ అవ్వడం కానీ అండ్ మీరేంటంటే లైఫ్‌లో ఎవరి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా ఫైట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బేసిక్‌గా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. గుడ్ థింగ్సే జరుగుతాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే నాకేం కనిపించట్లేదు. అయితే ఇక్కడ అంటే స్ట్రెయిట్‌గా, గుడ్‌గా అన్నీ జరుగుతాయని అనిపించదు. పాజిటివ్ ట్రైట్స్ ఉన్నాయి కానీ, పాజిటివ్ ట్రైట్స్ లాగా మీరు ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఒక పర్సన్‌లోని ఇంటర్నల్ చేంజెస్ అనేవి అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అవి రావాలి. బట్ ఇంటర్నల్ చేంజ్ కంటే చాలా మంది ఎక్స్‌టర్నల్ చేంజే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అది వాళ్ళేంటంటే కంఫర్టబుల్ అనుకుంటారు కానీ, ఒక పర్సన్‌లో ఇంటర్నల్ చేంజ్ వస్తేనే వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళేంటంటే గ్రోత్‌ని కానీ, ఎలాంటి సిట్యుయేషన్ అయినా కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయడం కానీ జరుగుతుంది. సో, ఇఫ్ మీలో ఎవరైనా సరే ఇంటర్నల్ చేంజ్ వస్తది. సో, మీ లైఫ్‌లోని ఫర్దర్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్‌కైనా ఆర్ మీ లైఫ్‌లోని గ్రోత్‌ని చూడాలనుకున్నా, మీకు అలాంటి అవకాశం కావాలి అనుకుంటే మాత్రం ఈ పాత్‌నే చూజ్ చేసుకోవాలండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్ మీకెలా ఉంటుందంటే, చాలా వరకు కూడా మీ హయ్యర్ సెల్ఫ్‌తో మీరు కనెక్ట్ అవ్వడం కానీ, ఆర్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, మీలో ఉన్న ఆ కాన్షియస్ బీయింగ్ అవేకెన్ అవ్వడం కానీ, కొన్ని జరుగుతాయండి. మీరేంటంటే కొన్ని అర్థం చేసుకుంటారిక్కడ. ఈ సిట్యుయేషన్స్ అనేవి ఎందుకు మీరు ఫేస్ చేస్తున్నారు? అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరసలు ఈ పాత్‌ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అసలు ఇలా వెళ్తే మీ లైఫ్‌లోని మీరేంటంటే థింగ్స్‌ని ఏ విధంగా డీల్ చేయాల్సిన పరిస్థితనేది ఉంటుంది. అండ్ వచ్చే రోజుల్లో కూడా మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే కాన్ఫిడెంట్‌గా డీల్ చేయగలుగుతారండి. అంటే మీలో ఉన్న ఆ ట్రూ సెల్ఫ్ అనేది అవేకెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఎలాంటి సిట్యుయేషన్ ఇంకా మీరు లైఫ్‌లో ఫేస్ చేసినా మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా డీల్ చేసేస్తారండి. ఇక్కడ ఎవరి సపోర్టు తీసుకోరు. ఇక్కడ ఏది కూడా మీరు ఇంకా అంటే ఎక్స్‌పెక్ట్ చేయరు ఫస్ట్. సో, అలాంటి ఒక పర్సన్‌గా మీలో చేంజెస్ అయితే వస్తాయి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. సో, మీరు ఆలోచించండి. ఈ పాత్ అయితే ఈజీగా ఉండదు. అండ్ ఔట్‌కమ్ కూడా ఇంతే పాజిటివ్‌గా వస్తుందని కూడా నేను చెప్పను. కానీ వన్స్ కర్మ కానీ క్లియర్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే గుడ్ డేస్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటారండి. అండ్ మీలో వచ్చిన ఈ చేంజెస్ కూడా మీకు ఎలా అనిపిస్తదంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తది. నేనేనా అంటే నా పాస్ట్‌లో ఇలా ఉండే వ్యక్తి ఇప్పుడు ఇలా చేంజ్ అయ్యానా? అసలు అంటే నాలో ఇంత ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా వచ్చింది? నేనింత కాన్ఫిడెంట్‌గా ఎలా అయ్యాను అనుకోని అంటే మీకు అనిపిస్తుంటదండి. క్లియర్‌గా మీరేంటంటే ఆ హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినిట్‌గా మీరేంటంటే యూనివర్స్‌తో కనెక్షన్ కానీ ఆర్ మీ స్పిరిట్ గైడ్స్, ఏంజెల్స్‌తో కనెక్షన్‌ని కానీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మీరు అవేకెన్ అయ్యి ఉంటారు కాబట్టి. మీలో ఉన్న హయ్యర్ సెల్ఫ్‌కి కూడా మీరు కనెక్ట్ అవుతారండి. అది మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఇదైతే గుడ్ ఆప్షనే. కాకపోతే మరి సఫరింగ్ అయితే ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉన్నారు. అంటే తప్పదు లైఫ్‌లో ఎప్పటికైనా సరే ఇలాంటి చేంజ్ రావాలి. ఇలాంటి చేంజ్ వస్తేనే నేనేంటంటే నా లైఫ్‌లో ఫైట్ చేయగలను. ఎలాంటి సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగలను. అంటే లైఫ్ అంతా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. సో, బేసిక్‌గా నా ఇన్నర్ వర్క్ నేను చేసుకుంటేనే నేనెప్పుడైనా సరే
ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా స్ట్రాంగ్ గా ఉండగలను అనుకుంటే ఈ పాత్ నే చూస్ చేసుకుంటారు. అంటే దీని కాన్సిక్వెన్సెస్, దీని ఇంపాక్ట్ ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఇక్కడ మీలోని ఆ వర్క్ అనేది మాత్రం జరుగుతుందండి. అంటే ఇంటర్నల్ వర్క్ అనేది జరుగుతుంది. సో ఇది మీకు ఆ రకంగా బెనిఫిట్ అవుతుంది. యాక్చువల్ గా సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు కాబట్టి సిచ్యువేషన్ బెనిఫిట్ అవుతుంది అని నేను మాట్లాడను, కానీ మీరు మాత్రం బెనిఫిట్ అవుతారండి పర్సనల్ గా. సో దీని వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారంటే చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వడం కానీ, థింగ్స్ చాలా కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేయడం కానీ అన్ని జరుగుతాయండి. ఇదైతే గుడ్ ఆప్షనే, మీరు దానికోసం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఇది గుర్తుండిపోతుందండి. అంటే మీరు ఈ పాత్ ని చూస్ చేసుకోవడం అనేది ఎలాంటి పరిస్థితి అంటే లైఫ్ లో మీరు ఎప్పుడు ఏ హార్డ్షిప్స్ ఫేస్ చేస్తున్నా సరే ఈ ఒక్క సిచ్యువేషన్ మీరు ఈ విధంగా డీల్ చేయడం వల్ల మీకు మీరే ఇన్స్పైర్ అవుతుంటారు. మీరేంటంటే ఎప్పుడూ అంటే ఎంత కష్టంలో ఉన్నా నేను ఆ టైంలో అలాంటి స్టెప్ తీసుకున్నాను, అలా చేశాను అని మిమ్మల్ని మీరేంటంటే ఆ రకంగా ధైర్యం చెప్పుకోవడం కానీ, గుర్తు చేసుకొని మీరేంటంటే తెలివిగా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడం కానీ అలాంటివి కూడా చేస్తారు. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు కష్టపడతారు కానీ లాంగ్ రన్ లో చాలా బెనిఫిట్ అవుతారు. సో ఆలోచించండి. అలా అని చెప్పి ఇదే చూస్ చేసుకోవాలని ఏం లేదు. మీరు ఇంకొక సెకండ్ ఆప్షన్ లో కూడా అసలు ఏంటి పరిస్థితి అని విన్న తర్వాత ఏది బెటర్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చండి. ప్రాబ్లం ఏం లేదు. అందుకే కదా ఈ రీడింగ్ అయితే స్పెసిఫిక్ గా అలా చేశాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్, ఆర్ ఈ రైట్ పాత్ ని చూస్ చేసుకున్నారో. సో చూద్దామండి. అంటే నేను ఇంతకు ముందే చెప్పాను 2 ఆప్షన్స్ మీ లైఫ్ లో ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే లెఫ్టా రైటా అని అనుకున్నప్పుడు, అంటే ఆప్షన్ 1 ఆప్షన్ 2 అని అనుకున్నప్పుడు సెకండ్ ఆప్షన్ పర్టికులర్ గా ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం అంటే ఇది. సో నేను ఫస్ట్ ఒకటి చెప్తాను. మీరేంటంటే మీ ఐస్ ని క్లోజ్ చేసుకోండి అండ్ ఒక 2 సెకండ్స్ మీ సిచ్యువేషన్ గురించి మొత్తం ఆలోచించండి. ఆలోచించి అంటే మీకు ఉన్న 2 ఆప్షన్స్ ఉంటాయి కదా, అందులో ఏ ఆప్షన్ కి ఇది పర్టికులర్ గా కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు అనేది డిసైడ్ చేసుకోండి. డిసైడ్ చేసుకున్న తర్వాత మీ ఐస్ ఓపెన్ చేసి ఈ రీడింగ్ అయితే చూడండి. వీడియోని పాజ్ చేసుకోండి, పర్వాలేదు. బట్ వన్స్ ఆలోచించుకొని డిసైడ్ అయిన తర్వాతే రీడింగ్ అయితే చూడండి. ఇఫ్ మీకు ఏంటంటే ఇది చూడాలని ఉంది, ఇంకొకటి చూడాలని ఉంది అని అనిపిస్తే రెండు చూడొచ్చండి. ఎందుకంటే రెండింటి వల్ల కూడా అవుట్కమ్ ఎలా ఉంటుంది, సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకుంటే మీకు కూడా ఫుల్ గా క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం మీరు ఏదో ఒకటి డిసైడ్ అవుతారు. అఫ్ కోర్స్ మీ సిచ్యువేషన్ ఏంటో నాకైతే తెలియదు, కానీ కార్డ్స్ ప్రకారం నేను గైడెన్స్ ఇస్తాను కాబట్టి సో యూనివర్స్ నాకేం చెప్తే అదే. ఇంకా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్ గా అంటే మీరేంటంటే ఈ పాత్ ఓకే పర్వాలేదు, మనం ఏంటంటే వర్క్ చెయ్యొచ్చు అనుకున్నారు. లైక్ ఏంటంటే ఈ పాత్ అనేది 100% వర్కౌట్ అయిపోతుంది, 100% దీనివల్ల మీరు ఏదో గెయిన్ చేసేస్తారు అని నేను చెప్పను, కానీ డెఫినెట్ గా ఈ పాత్ ని మీరు కన్సిడర్ చేయొచ్చు అని అనుకున్నారండి. అంటే గుడ్ వైబ్స్ వచ్చాయి మేబీ. అంటే వన్స్ ఇనిషియల్ గా కొంత ట్రబుల్ ఉండొచ్చు ఆర్ కొంత టైం పట్టొచ్చు, కానీ బట్ డెఫినెట్ గా దీని వల్ల అంటే లాంగ్ రన్ లోనైనా సరే మీకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే టైప్ వైబ్ వచ్చిందేమో. సో మీరేంటంటే ఈ పాత్ అయితే సీరియస్ గానే కన్సిడర్ చేశారు. కాకపోతే వన్స్ అంటే ఈ పాత్ గురించి మీరు థింక్ చేసినప్పుడు, ఐ మీన్ ఈ ఆప్షన్ ని మీరు చూస్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మీలో ఎక్కడో చేంజెస్ రావాలి, ఆర్ ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే క్లియర్ కట్ గా ప్లానింగ్ ఇంపార్టెంట్, ఆర్ అంటే ఈ సిచ్యువేషన్ కి ఏంటంటే ఇలా ఉంటేనే మోస్ట్లీ ఇది వర్కౌట్ చేయగలరు అని మీకు అర్థమైందండి. క్లియర్ కట్ గా మీకు ఇది కనిపించినంత ఈజీ పాత్ అయితే కాదు అని మాత్రం అర్థమైంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీలోనే ఫస్ట్ చేంజెస్ రావాలి, ఆర్ మీరే దీనికి ఏంటంటే కరెక్ట్ గా ప్లాన్ చేయాలి. కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తేనే ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అని మీరు అర్థం చేసుకున్నారండి. సో ఇప్పుడు కూడా మీకు ఏంటంటే ఈ పాత్ ని ఎందుకో కానీ అంటే చూస్ చేసుకోలేకపోతున్నారు హార్ట్ఫుల్ గా. దానికి రీజన్ ఏంటంటే ఛాలెంజెస్ అనేవి కనిపిస్తున్నాయండి, విజిబుల్ అవుతున్నాయి. అండ్ మీరు ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. ఇఫ్ అంటే ఇది ఒక పర్సన్ కి సంబంధించిన సిచ్యువేషన్ అయితే మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం కానీ, అంటే ఛాలెంజెస్ అనేవి ఇలా ఉంటాయేమో అని అనిపించడం కానీ ఇదేదో జరుగుతున్నట్టుంది.
మొత్తానికి ఇది వ్యక్తికి సంబంధించిందైనా ఇంకెలాంటి సిచ్యువేషన్ అయినా మీరేంటంటే ప్రెజెంట్ స్టక్ అయ్యారండి. ఈ పాత్‌ని చూస్ చేసుకోలేకపోతున్నారు. నాకు తెలిసి నేను ఫస్ట్ కార్డ్ సెట్ రీడింగ్ కూడా చేసేసాను కాబట్టి 2 పాత్స్ కూడా మీకేంటంటే ఏది కరెక్టు, అసలు ఏ పాత్‌లో వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అనేది మాత్రం అర్థం అవ్వని పరిస్థితి. సో, బేసిక్‌గా మీరేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారు. అంటే మీరు ఎందుకు ఆగిపోతున్నారు? మీరు ఎందుకు క్లియర్‌గా ఒక పాత్‌ని చూస్ చేసుకోలేకపోతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నా 2 ఆప్షన్స్‌కి కూడా పాజిటివ్ ట్రేట్స్ ఉంటాయి. అలానే 2 ఆప్షన్స్‌కి నెగెటివ్ ట్రేట్స్ కూడా ఉంటాయి. అంటే ఇటు పాజిటివ్‌గా ఆలోచించినప్పుడు 2 కూడా ఇది వర్కౌట్ అవుతది, అది వర్కౌట్ అవుతది అనిపించొచ్చు. అలానే నెగెటివ్‌గా కూడా ఏమున్నాయి అని ఆలోచించినప్పుడు అది నిజమే అని అనిపించొచ్చు. సో, మీ సిట్యుయేషన్ సేమ్ అండి. అంటే ఇప్పుడు మీరు ఈ పాత్‌ని కూడా హార్ట్‌ఫుల్‌గా చూస్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే భయపడుతున్నారు ఇక్కడ ఏమవుతుందో అని. సో, మీరేంటంటే రష్ అవ్వట్లేదు అందుకే. సో, చూద్దాం అసలు యూనివర్స్ మనకి ఎలాంటి సైన్స్ ఇస్తుంది? అంటే ఇక్కడ మనకి ఎవరైనా ఏమైనా సజెషన్స్ ఇస్తే అసలు అది ఎంతవరకు కరెక్ట్. సో, బేసిక్‌గా ఇక్కడ మనల్ని యూనివర్స్ ఎలా తీసుకువెళ్తే అలా వెళ్ళడం మంచిది. అంతేకాని మనం రష్ అయిపోతే మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకున్నట్టు అవుతుంది. ఉన్న సమస్యలు చాలవని కొత్త సమస్యలంటే ఎవరు పడతారు? ఇదంతా మన వల్ల అయ్యేది కాదు. ఈ రకంగా మీ ఆలోచనలు ఉన్నాయండి. సో, మీరిక్కడ ఏంటంటే మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరసలు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఆలోచించట్లేదండి. యాక్చువల్‌గా ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీలో కొన్ని చేంజెస్ రావాలి అనేది మేబీ ఫ్యాక్ట్ అవ్వచ్చు కానీ, బట్ ఈ పాత్‌ని మీరు చూజ్ చేసుకోవడానికి కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్‌ని కన్సిడర్ చేసి, దాని కోసం స్టాండ్ తీసుకోవచ్చు. ఇది మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని బిలీవ్ చేస్తే ఈ పాతే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఏదైతే టైం తీసుకున్నారో, లేకపోతే మీరిక్కడ ఏదైతే అంటే కొన్ని కరెక్ట్‌గా కన్సిడర్ చేశారో, ఇవన్నీ కూడా వర్తీ అవుతాయండి. మీరేంటంటే అది అర్థం చేసుకుంటారు. డెఫినిట్‌గా ఇది గుడ్ ఆప్షన్ అండి. నాకు తెలిసి ఫస్ట్ ఆప్షన్ కంటే కూడా కొంచెం ఈ సెకండ్ ఆప్షన్ అనేది కన్వీనియంట్‌గా ఉంటది అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఔట్‌కమ్ అయితే మాత్రం ఈ పర్టిక్యులర్ పాత్‌ని చూజ్ చేసుకుంటే పాజిటివ్‌గానే కనిపిస్తుంది. అంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయండి. న్యూ హోప్ లైక్ ఏంటంటే ఫైర్ ఎనర్జీ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, మేబీ అంటే ప్రతిది కూడా ప్యాషనేట్‌గా అనిపించడం కానీ, ఇంట్రెస్టింగ్, ఎక్సైట్‌మెంట్, కైండ్ ఆఫ్ అడ్వెంచర్ అలా ఉంటుంది. ఇఫ్ మీ లైఫ్‌లో మీరేంటంటే అడ్వెంచర్ కోరుకున్న టైపు లేకపోతే ఎక్సైటింగ్‌గా మీరు ఫీల్ అవ్వాలి అంటే మీ లైఫ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఈ పాత్‌ని చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఆ పర్టిక్యులర్ థింగ్‌కి సూట్ అయ్యే పాత్ అన్నమాట. బట్ ఎక్కడో మీలో ఫియర్ అయితే ఉందండి. మీరేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి రెడీగా లేరు. సో, మీరు బేసిక్‌గా ఇక్కడ యూనివర్స్‌కి సరెండర్ అయిపోతున్నారు. అంటే సరెండర్ అవ్వడం అంటే ఓకే. ఎవరైనా సరెండర్ అవ్వాలి. కాకపోతే మీరేంటంటే సరెండర్ అయిపోయి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎలాంటి డెసిషన్స్ కూడా తీసుకోలేకపోతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లమ్. సో, అందుకే ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే ఒక్కసారి మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఈ పాత్‌ని మీరు చూస్ చేసుకుంటే ఎలా అంటే థింగ్స్ ఉంటాయి. అసలు మీరిక్కడ చేయాల్సిందేంటి? ఎందుకంటే లైఫ్‌లో చేంజెస్ అనేవి కామన్ అండి. కొన్నిసార్లు మనలో చేంజ్ వస్తేనే మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో చేంజ్ వస్తుంది. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు చేంజ్ అయితే మనం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది కానీ, ఇప్పుడు చుట్టూ చేంజ్ రావడానికి ఛాన్స్ ఉందా లేదా చూసినప్పుడు, లేదు అనుకున్నప్పుడు మరి మీరే చేంజ్ అవ్వాలి. లేదు ఛాన్స్ ఉంది అనుకుంటే మీరేంటంటే వెయిట్ చేయొచ్చు. సో, ఇలా ఏంటంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి ఈ పాత్‌ని కానీ మీరు చూజ్ చేసుకుంటే, ఇక్కడ మీ నీడ్స్, మీ రిక్వైర్మెంట్ ఫుల్‌ఫిల్ అవుతుందా? మీరిది హ్యాండిల్ చేయగలరా? ఇగోతోని, యాటిట్యూడ్‌తోని సిట్యుయేషన్ కోసం ఆలోచించొద్దండి. చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కాదది. ఇగో అండి. ఇగోకి, సెల్ఫ్ రెస్పెక్ట్‌కి అండ్ థింగ్స్‌ని మీరు అంటే ప్రొటెక్ట్ చేయడానికి, ఇగోతో ఆపరేట్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇది మీరు సిన్సియర్‌గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, ఇది మీకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందని ఆలోచించాలి. బట్ ఇగోతో కానీ మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటే మాత్రం, ఇది మీకు అసలు వర్కౌట్ అవుతుందా లేదా అనే క్లారిటీ అయితే ఎప్పటికీ రాదు. సో, మీ ఇగోని పక్కన పెట్టేసి, ఈ సిట్యుయేషన్ మీకెందుకు ఇంపార్టెంట్? దీన్ని ఎందుకు మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారు? అసలు ఇక్కడ ఆ విధంగా మీరు చేయడం అనేది వర్తీయేనా? మీ నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయా లేదా అని ఒక్కసారి ఆలోచించిన తర్వాత, ఇంకా ఇక్కడ ఛాలెంజెస్ వస్తాయేమో, నేను రష్ అవ్వకూడదేమో అలాంటివేం పెట్టుకోవద్దండి. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేసిన తర్వాత ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ చెప్పాను కదా! ఇవన్నీ మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయండి. మీరేంటంటే తర్వాత అనుకుంటారు. పోన్లే మనం ఏంటంటే ఈ డెసిషన్ తీసుకొని మంచి పనే చేసాము. ఆర్ అట్‌లీస్ట్ మనం ఏంటంటే అడ్వెంచరస్ టైప్ కాబట్టి ఆర్ మనం ఏంటంటే కొంచెం
అంటే అన్ని కూడా ప్రాక్టికల్ గా జరగాలి ఆర్ ఎక్సైటింగ్ గా జరగాలి అనుకునే టైప్ కాబట్టి మనకు సరిపోతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటేనండి, ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ కి 2 ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళ పర్సనాలిటీ కూడా ఇక్కడ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తదని చెప్తాను. ఎందుకంటే మీరేంటంటే కొంచెం ఎమోషనల్ టైపు, లేకపోతే మీరేంటంటే కొంచెం అంటే ప్రాక్టికల్ గా థింక్ చేసే టైపే. కాకపోతే మరీ అంత ప్యాషనేట్ గా ఉండే టైప్ కాదు. అడ్వెంచరస్ ఆర్ యాక్టివ్ టైపు కాకపోతే, ఈ కార్డ్ సెట్ ప్రకారం మీకేంటంటే మేబీ థింగ్స్ అనేవి అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు. ఈ పాత్‌ని చేసుకున్నా సరే. సో, మీ ఆలోచన విధానం బట్టి కూడా ఉంటుందని నేను చెప్తానండి. మీ నేచర్ బట్టి కూడా మీరేంటంటే ఫస్ట్, సెకండ్ ఆప్షన్ అనేది కూడా మీరేంటంటే వన్స్ కార్డ్స్‌లోని ఉన్న రీడింగ్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. సో, అందుకే నేనేంటంటే మోస్ట్‌లీ మీకు క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. సో, పర్సనాలిటీ బట్టి కూడా డెసిషన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, మరి మీ పర్సనాలిటీ ప్రకారం మీరేంటంటే ఫస్ట్ ఆప్షనా, సెకండ్ ఆప్షనా అనేది డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒకళ్ళకి ఒకటి కన్వీనియంట్‌గా అనిపిస్తే, ఇంకొకళ్ళకి ఇంకొకటి కన్వీనియంట్‌గా అనిపిస్తది. సో, రెండింట్లో కూడా ఎలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి ఆర్ ఏంటి ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు అన్నది చెప్పేస్తే ముందే మీరు డిసైడ్ అయిపోతారు. సో, అందుకే నేనేంటంటే క్లియర్‌గా చెప్పేస్తున్నాను. పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఎవరైతే స్ట్రాంగ్‌గా ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తారో, అంటే ఆ విధంగా యాక్టివ్‌గా ఉంటారో అలాంటి వాళ్ళకి మాత్రం ఇది కరెక్ట్ పాత్ అని చెప్పొచ్చండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఎందుకో గాని మీకు సైకిల్‌లా రిపీట్ అవుతుందండి. మీ లైఫ్‌లో సిట్యుయేషన్ ఏదైతే ఉందో. సో, ఈ ఆప్షన్‌ని మీరు పిక్ చేసుకుందాం అనుకున్న ప్రతిసారి ఏమవుతుందంటే, ఎక్కడో కానీ మీకు డౌట్స్ వస్తున్నాయి. సో, ఫస్ట్ ఆప్షన్‌ని చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఇదే కరెక్ట్ అని అనిపిస్తుంది. సో, ఈ సైకిల్ అనేది అలా రిపీట్ అవుతూనే ఉందండి. మీరేంటంటే ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోలేకపోతున్నారు. పర్టిక్యులర్‌గా ఇదా? అదా? అని డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే అది చేసుకున్నప్పుడు ఇది చేసుకుంటే బావుంటుందనిపిస్తుంది. ఇది చేసుకున్న తర్వాత అదైతే బెటర్ అనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే స్టక్ అయిపోతున్నారండి. మీకు కానీ పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్‌లోని సెల్ఫ్ డౌట్ ఉంది, భయం ఉంది. అంటే మీరేంటంటే ఎందుకో కానీ అనుకున్నది సాధించుకోలేరు. అంటే మీరు అడ్వెంచరస్ టైపు యాక్టివ్‌గా ఉంటారు. సో, మీ ప్రకారం థింగ్స్ ఆపరేట్ అవ్వాలి. కానీ ఫస్ట్ టైమ్ అంటే మీ కాన్ఫిడెన్స్ అనేది కొంత తక్కువగా ఉంది. మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరేమో అని ఫీల్ అవుతున్నట్టయితే ఈ ఆప్షనే కరెక్ట్ అండి. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు డెఫినిట్‌గా మీ యాన్సెస్టర్స్ సపోర్ట్ ఉందండి. వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తారు, ప్రొటెక్ట్ చేస్తారు. ఈ పాత్‌ని మీరు చేసుకున్నా సరే మీ యాన్సెస్టర్స్ ఏంటంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అయితే పాజిటివ్ గానే ఉంటుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఈ స్టెప్ ఏంటంటే కాన్ఫిడెంట్‌గా వెయ్యాలి. ఇదే పర్టిక్యులర్‌గా చెయ్యాలి అనుకోని మీరు డిసైడ్ అవ్వాలండి. మీరు ఇది, అది అనుకోని ఇంకా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అంటే యాన్సెస్టర్ సపోర్ట్ ఉంది. సో, బేసిక్‌గా ఈ టైంలో రిస్క్ తీసుకుందాం. ఎలా అయితే అలా అయింది. చేసేద్దాం అనుకుంటే ఇదే చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. రిజల్ట్ అయితే పాజిటివ్ గానే ఉంటుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్లియర్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. సో, మేబీ అంటే ఈ టైంలో మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఆర్ మీలో కొన్ని ఫియర్స్ ఉండొచ్చు. బట్ మీరేంటంటే అలాగే ఇక్కడే కానీ ఆగిపోయి ఏ డెసిషన్ తీసుకోకపోతే ఇంక ఇక్కడ ట్రాప్ అయిపోతారండి. సో, అదైతే కరెక్ట్ కాదు. దానివల్ల అంటే మీకు ఏ ఔట్‌కమ్ రాదు. అండ్ మీ లైఫ్‌లోనే ఏంటంటే మీకు మూవ్‌మెంట్ లేనట్టే కనిపిస్తది. ఎలాంటి చేంజెస్ మీరు ఫీల్ అవ్వలేకపోతుంటారు. అన్‌లెస్ ఆర్ అంటిల్ మిమ్మల్ని మీరు ఇక్కడ పుష్ చేసుకునే వరకు కూడా మీరేంటంటే థింగ్స్‌ని చేంజ్ చేయలేరండి. ఈ ఆప్షన్‌ని చేసుకున్న వాళ్ళు మాత్రం క్లియర్ కట్‌గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సుంటుంది. ఇంటర్నల్‌గా వర్క్ జరిగితేనే ఎక్స్‌టర్నల్‌గా ఔట్‌కమ్‌ని మీరు చూస్తారు. సో, మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికే ట్రై చేయండి. అండ్ దీనికోసం ఏంటంటే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీకు యూనివర్స్ సైన్స్ కూడా ఇస్తుంటది. మీ ఇంట్యూషన్ ద్వారా కూడా మీరేంటంటే కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ మీరు అంటే నెక్స్ట్ ఏం చేయాలి అని ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అండ్ ఎవ్రీడే కూడా అంటే మీ యాన్సెస్టర్స్ మీకు ఏదో ఒక రకంగా సైన్స్ ఇవ్వడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీ యాన్సెస్టర్స్ మీకు డ్రీమ్స్‌లో కనిపించడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. మొత్తానికి నేను చెప్తున్నాను కదండీ! మీ యాన్సెస్టర్ సపోర్ట్ కూడా మీకుంటుందండి. వాళ్ళ ఎనర్జీని కూడా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, బేసిక్‌గా ఈ పాత్ అయితే ఈ రకంగా మీకు యూజ్ అవుతుంది. సో, ఆలోచించుకోండి. నేను 2 చెప్పాను కాబట్టి 2 వినండి ఇఫ్ పాసిబుల్. మీకేది కరెక్ట్ అనిపిస్తే మీ నేచర్ ప్రకారం మీరు ఆ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.
సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.